ప్రాచీన భారతీయ నిర్మాణ కళలో డంగు సున్నం ఒక అద్భుతమైన సాంకేతికత. వందల ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉండే కోటలు, ఆలయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఈ మిశ్రమమే. సున్నము, ఇసుక సరైన నిష్పత్తిలో తీసుకొని ఈ మిశ్రమానికి కరక్కాయ, బెల్లము, మెంతుల రసాన్ని కలిపి పెద్ద గానుగలో వేసి ఎడ్ల సాయంతో రుబ్బుతారు. అందుకే దీనిని డంగు సున్నం అని పిలుస్తారు. ఇది సిమెంట్ కంటే ఎక్కువ కాలం మన్నిక ఇస్తుంది. వాతావరణంలోని మార్పులను తట్టుకొని కాలం గడిచే కొద్దీ మరింత గట్టిపడుతుంది. పూర్వం మన భారతీయులు ఈ పద్ధతిలో ఎంతో మన్నికైన ఆరోగ్యకరమైన భవనాలను నిర్మించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పద్ధతిని పాటించడం కొంచెం కష్టం కాబట్టి పాన్ మిక్సర్ యంత్రాన్ని ఉపయోగించి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని నిర్మాణాలకు వాడుకోవచ్చు. డంగు సున్నంతో నిర్మించే కట్టడాల వల్ల ఉపయోగాలు అనేకం. ఇవి కాలం గడిచే కొద్దీ గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని మరింత దృఢంగా తయారవుతాయి. తద్వారా మన పరిసరాల్లోని గాలిని ఈ నిర్మాణాలు శుద్ధి చేస్తాయి. ఈ సున్నంతో నిర్మించిన గోడలకు గాలి చొరబడే గుణం ఉంటుంది. ఇది వేసవిలో గదిని చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. డంగు సున్నంలో వాడే కరక్కాయలు, బెల్లము మరియు ఇతర సేంద్రియ పదార్థాల వల్ల పురుగులు మరియు చెదలు పట్టకుండా ఉంటుంది. కనుక మరల మన ప్రాచీన భారతీయ నిర్మాణ పద్ధతులను పాటించి గృహాలను నిర్మించుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం.